Okay. Von Helmont believed that plants get food materials not only from the soil but also from other sources. Von Helmont believed that plants get food materials not only from the soil but also from other sources. అంటే ప్లాంట్స్ ఫుడ్ మెటీరియల్స్ తయారు చేసుకున్నప్పుడు సాయిల్లో ఉండే న్యూట్రియంట్స్ మాత్రమే కాదు, మిగతా సోర్సెస్ నుంచి కూడా న్యూట్రియంట్స్ని తీసుకుని ప్లాంట్స్ ఫుడ్ తయారు చేసుకుంటాయని వాన్ హెల్మెంట్ గారు చెప్పడం జరిగింది. సో వీ నో ద సాయిల్ కంటైన్స్ వాటర్ అండ్ మినరల్స్. The plants utilize water and minerals to preparation of the food materials. And also we know the atmosphere contains carbon dioxide. The atmosphere contains carbon dioxide. So plants also utilize carbon dioxide. So not only from soil but also from other sources. It is the best example. So the Van Helmont believed that plants get food materials not only from the soil but also from other sources. Okay. Next important scientist next ఎవరంటే సిబి వాన్ నైల్. He first worked on purple sulfur bacteria. C.B. Van Nile worked on purple sulfur bacteria. Who worked on purple sulfur bacteria? C.B. Van Nile. And he found that a light plays very important role in photosynthesis. అంటే లైట్కి ప్రత్యేకమైన ఒక పాత్ర ఉంది అని సిబి వాన్ నైల్గా చెప్పారు. ఎప్పుడు పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద ప్రయోగం చేసిన తర్వాత. హీ మేడ్ వర్క్డ్ ఆన్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. దిస్ బ్యాక్టీరియా యూటిలైజ్ H2S హైడ్రోజన్ సల్ఫైడ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్. అంటే ఇది వాటర్ను వాడుకోదు ప్లాంట్స్ లాగా. In the case of plants, the plants utilize water during photosynthesis, but in the case of purple sulfur bacteria utilize H2S. ఇది H2Sను వాడుకుంటుంది కాబట్టి it is using H2S. So H2S splitting and release elemental sulfur. Purple sulfur bacteria liberate dash elemental sulfur. In the case of plants, the plants utilize H2O and liberate oxygen. ప్లాంట్స్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. ఎలా అంటే వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అవ్వడం ద్వారా. రైట్. సో సిబి వాన్ నైల్ ఫస్ట్ వర్క్డ్ ఆన్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా and found that light plays very important role in photosynthesis. And purple sulfur bacteria utilize H2S means hydrogen sulfide and liberate elemental sulfur. But it not utilize water. Instead of water it utilize H2S. In the case of plants, the plants utilize water and release oxygen. Right. Next, Robert Hill proved that oxygen release from the water in the plants. The oxygen release from the water అంటే ప్లాంట్స్ నుంచి ఆక్సిజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. హౌ? బై ది స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. అంటే ప్లాంట్స్ వాటర్ తీసుకుంటున్నప్పుడు సన్లైట్ సమక్షంలో వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అవుద్ది, దాని ద్వారా ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని చెప్పింది ఎవరంటే రాబర్ట్ హిల్. హీ ప్రూవ్డ్ దట్ ఆక్సిజన్ రిలీజ్ ఫ్రమ్ ది వాటర్. హూ ప్రూవ్డ్ దట్ ఆక్సిజన్ రిలీజ్ ఫ్రమ్ ది వాటర్? రాబర్ట్ హిల్. ఓకే, రైట్. అండ్ రాబర్ట్ హిల్ మోడిఫైడ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఈయన సిబి వాన్ నైల్ గారు
సింపుల్ ఈక్వేషన్ని ప్రపోజ్ చేశారు. ఆ ఈక్వేషన్ని మాడిఫై చేసి ఇప్పుడు ప్రస్తుతానికి మనుగడలో ఉన్న ఈక్వేషన్ ఏంటంటే 6CO2 ప్లస్ 12H2O gives rise to C6H12O6 plus 6H2O plus 6O2 light chlorophyll. సిబి వార్నైల్ గారు సింపుల్ ఈక్వేషన్ తయారు చేశారు. దాన్ని మాడిఫై చేసింది ఎవరంటే రాబర్ట్ హిల్. ప్రస్తుతానికి మనం ఈ ఈక్వేషన్ మనం వాడుతున్నాం. సో వాట్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ ఫోటోసింథసిస్ అంటే మనం ఇదే వేయాలి. అది సెపరేట్గా సిబి వార్నైల్ ఈక్వేషన్ అంటే మన ఫస్ట్ క్లాస్లో చెప్పింది మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి మీరు. సో 6CO2 plus 12H2O gives rise to C6H12O6 plus 6H2O plus 6O2. It is the formula of glucose. Glucose formula C6H12O6. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ 1 ఫ్యాక్టర్, వాటర్ సెకండ్ ఫ్యాక్టర్, లైట్ థర్డ్ ఫ్యాక్టర్, ఫోర్త్ ఫ్యాక్టర్ క్లోరోఫిల్. సో 4 ఫ్యాక్టర్స్ ఇన్వాల్వింగ్ ఇన్ ఫోటోసింథసిస్: కార్బన్ డైఆక్సైడ్, వాటర్, లైట్, క్లోరోఫిల్. అండ్ వాట్ ఆర్ ది ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ది ఫోటోసింథసిస్ అంటే ఫోటోసింథసిస్లో చివరిగా ఏర్పడే ప్రొడక్ట్స్ ఏంటంటే గ్లూకోజ్, వాటర్ అండ్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఎస్కేప్ ఇంటూ అట్మాస్ఫియర్. ఓకే, గ్లూకోజ్ ఫార్ములా C6H12O6. రైట్. ఓకే, రైట్. We know the plants prepare glucose. The plants prepare carbohydrate, nothing but glucose. Later it convert into starch or cellulose. అంటే ప్లాంట్స్ గ్లూకోజ్ని తయారు చేసుకుంటాయి. ఈ గ్లూకోజ్ ఎలాగా స్టోర్ అవుద్ది అంటే ప్లాంట్స్లో స్టార్చ్ రూపంలో కానీ సెల్యులోజ్ రూపంలో కానీ స్టోర్ అవుద్ది. So the plants prepare glucose. Later it convert into starch or cellulose. We know the plant cell wall contains cellulose. These are the stored carbohydrates in the plants. Right. Now let us discuss about activity 1. Presence of starch in leaves. Activity 1. ఇది 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. యాక్టివిటీ 1, ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ప్లాంట్స్ లీవ్స్. ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్. ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్ ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు మనం ఈ క్వశ్చన్. హౌ కెన్ యూ ప్రూవ్ దట్ స్టార్చ్ ప్రెజెంట్ ఇన్ ద లీవ్స్? నువ్వు లీవ్స్లో స్టార్చ్ ఉందని ఎలా నిరూపిస్తావు? హౌ కెన్ యూ ప్రూవ్ దట్ స్టార్చ్ ప్రెజెంట్ ఇన్ ద లీవ్స్? ప్రతి ఎక్స్పెరిమెంట్కి కూడా మనకి కొన్ని సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. అందులో నెంబర్ 1 ఏంటంటే ఎయిమ్. ఫస్ట్ మనం ఎయిమ్ రాయాలి. నెక్స్ట్ రిక్వైర్డ్ మెటీరియల్స్. సెకండ్ వన్ ఏంటంటే రిక్వైర్డ్ మెటీరియల్స్. థర్డ్ ప్రికాషన్స్ ఉంటే ప్రికాషన్స్ రాయొచ్చు. లేకపోతే థర్డ్ వన్ ప్రొసీజర్, డైరెక్ట్గా మనం ప్రొసీజర్ కూడా రాయొచ్చు. ప్రొసీజర్. ఫోర్త్ వన్ అబ్జర్వేషన్. ఫిఫ్త్ వన్ రిజల్ట్. ఇవి కంపల్సరీ రాయాల. నెంబర్ 1 ఏంటంటే ఎయిమ్, సెకండ్ వన్ రిక్వైర్డ్ మెటీరియల్స్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, రిజల్ట్. ఫస్ట్ ఎయిమ్. ఈ ప్రయోగానికి ఎయిమ్, ఈ ఎక్స్పెరిమెంట్కి ఎయిమ్ ఏం రాయాలి మనం? టు ప్రూవ్ దట్ స్టార్చ్ ప్రెజెంట్ ఇన్ ద లీవ్స్. అది ఫస్ట్ ఎయిమ్. టు ప్రూవ్ దట్ స్టార్చ్ ప్రెజెంట్ ఇన్ ద లీవ్స్. రిక్వైర్డ్ మెటీరియల్స్, మనకి ఎలాంటి మెటీరియల్స్ కావాలి? రిక్వైర్డ్ మెటీరియల్స్ ఒకసారి చూద్దాం. For this experiment we need test tube,
we need test tube, and a glass beaker, and a tripod stand, and methylated spirit and water and Bunsen burner. ఇలాంటి apparatus అన్నీ కావాలా. ఫస్ట్ ప్రొసీజర్ చూద్దాం. సో ఏమి ఏంటంటే టు ప్రూవ్ దట్ స్టార్చ్ ప్రెజెంట్ ఇన్ ద లీవ్స్. సెకండ్ రిక్వైర్డ్ మెటీరియల్స్ ఏంటి, టెస్ట్ ట్యూబ్, గ్లాస్ బీకర్, ట్రైపాడ్ స్టాండ్ అండ్ బున్సెన్ బర్నర్, మిథైలేటెడ్ స్పిరిట్, వాటర్, పెట్రిడిస్, అయోడిన్ అండ్ బున్సెన్ బర్నర్. ఇలాంటి apparatus అన్నీ కావాలి. ప్రొసీజర్ మనం ఏం చేయాలి చూద్దాం ఒకసారి. ఫస్ట్ యూ టేక్ టెస్ట్ ట్యూబ్, and half of the test tube fill with methylated spirit. It is methylated spirit. Okay, take test tube and half of the test tube fill with methylated spirit and take a narrow leaf. మనకి రిక్వైర్డ్ మెటీరియల్స్ ఇది కూడా నారో లీఫ్ కావాలి మనకి, అంటే టెస్ట్ ట్యూబ్లో పట్టే అంత లీఫ్, సన్నపాటి లీఫ్ తీసుకుంటాం. టేక్ ఏ నారో లీఫ్ అండ్ పుట్ ఇన్ ద మెథైలేటెడ్ స్పిరిట్. టెస్ట్ ట్యూబ్లో ఉన్న మెథైలేటెడ్ స్పిరిట్లో మనం ఈ లీఫ్ ఉంచుతామన్నమాట. నెక్స్ట్ టేక్ ఏ బేకర్ అండ్ 3/4 ఆఫ్ ది బేకర్ ఫిల్ విత్ వాటర్. బేకర్ తీసుకుని ఒక 3/4 మనం వాటర్తో దీన్ని ఫిల్ చేస్తాం. 3/4 ఆఫ్ ది బేకర్ ఫిల్ విత్ వాటర్. ఇట్ ఈస్ వాటర్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం, మనం టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం. టెస్ట్ ట్యూబ్లో ఏం వేసాం, మెథైలేటెడ్ స్పిరిట్ వేసాం. అందులో ఒక సన్నగా ఉన్న లీఫ్ని వేసాం. సో ఫస్ట్ వన్, టేక్ ఏ టెస్ట్ ట్యూబ్, half of the test tube filled with methylated spirit and put a narrow leaf in the methylated spirit. Next, later take a glass beaker, 3/4 of the glass beaker filled with water. ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ మనం ఈ బీకర్లో ఉంచాలి. ప్లేస్ దిస్ టెస్ట్ ట్యూబ్ ఇన్ ద బీకర్ కంటైన్స్ వాటర్. ఈ టెస్ట్ ట్యూబ్ని ఇక్కడ ఉంచాం. ఇందులో లీఫ్ ఉంది, లోపల ఏముంది, మెథైలేటెడ్ స్పిరిట్ ఉంది. సో ఇట్ ఈస్ మెథైలేటెడ్ స్పిరిట్. ఓకే, సో గ్లాస్ బీకర్లో వాటర్ ఉంది, టెస్ట్ ట్యూబ్లో ఏముంది, మెథైలేటెడ్ స్పిరిట్ ఉంది, స్పిరిట్లో లీఫ్ ఉంది. రైట్, ప్లేస్ దిస్ బీకర్ ఆన్ ది ట్రైపాడ్ స్టాండ్. దీన్ని మనం ఒక ట్రైపాడ్ స్టాండ్ మీద ఉంచుతాం. ట్రైపాడ్ స్టాండ్. ఓకే, నెక్స్ట్ బాయిల్ ది వాటర్ ఇన్ ద బీకర్ విత్ బున్సెన్ బర్నర్. బున్సెన్ బర్నర్ సహాయంతో మనం చేస్తూ ఉంటే ఆ వాటర్ మనం బాయిల్ చేస్తూ ఉంటాం. బీకర్లో వాటర్ బాయిల్ చేస్తాం. వెన్ ద వాటర్ బాయిల్, ద మెథైలేటెడ్ స్పిరిట్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ ఆల్సో బాయిల్. ఎప్పుడైతే వాటర్ మరిగిందో బాగా, టెస్ట్ ట్యూబ్లో ఉన్న మెథైలేటెడ్ స్పిరిట్ కూడా బాగా మరుగుద్ది. వెన్ ద మెథైలేటెడ్ స్పిరిట్ బాయిల్స్, ద లీఫ్ కలర్ లాస్, ద గ్రీన్ కలర్ ఆఫ్ ది లీఫ్ ఇట్స్ లాస్. అంటే ఇది మొత్తం గ్రీన్ కలర్ అంతా లాస్ అయిపోద్ది. బికాస్ రిమూవల్ ఆఫ్ ది క్లోరోఫిల్ పిగ్మెంట్. అంటే వీ నో ద లీవ్స్ ఆర్ గ్రీన్ బికాస్ దే కంటైన్ క్లోరోఫిల్ పిగ్మెంట్. ఎప్పుడైతే మనం మెథైలేటెడ్ స్పిరిట్ని బాగా మరగబెట్టామో,
ఏమవుతుందంటే ఆ లీఫ్లో ఉన్న గ్రీన్ కలర్ అంతా పోయి చివరికి ఇట్ టర్న్స్ ఇంటూ పేల్ వైట్ కలర్, అంటే లైట్ వైట్ కలర్లో మారిపోద్ది. ఎందుకంటే బికాజ్ రిమూవల్ ఆఫ్ ది క్లోరోఫిల్ పిగ్మెంట్. సో ద లీఫ్ లాస్ ఇట్స్ కలర్ అండ్ టర్న్ ఇంటూ పేల్ వైట్ బికాజ్ రిమూవల్ ఆఫ్ ది క్లోరోఫిల్ పిగ్మెంట్. రైట్. వెన్ ద లీఫ్ లాస్ ఇట్స్ టోటల్ కలర్, మొత్తం కలర్ అంతా పోయిన తర్వాత టేక్ ద లీఫ్ కేర్ఫుల్లీ విత్ బ్రష్. ఓకే, మనం బయట తీసిన తర్వాత దాన్ని అండ్ వాష్ విత్ వాటర్, దాన్ని వాటర్తో వాష్ చేసి ప్లేస్ ఇన్ ద పెట్రీ డిష్, దాన్ని చక్కగా ఏం చేస్తామంటే పెట్రీ డిష్లో పెడతాం ఆ లీఫ్ని. దెన్ టెస్ట్ విత్ అయోడిన్ విత్ డ్రాపర్ సహాయంతో మనం అయోడిన్ డ్రాప్ చేస్తాం. దెన్ అండ్ అబ్జర్వ్. నెక్స్ట్ అబ్జర్వేషన్. సో అబ్జర్వేషన్లో ఏంటి అబ్జర్వేషన్ అంటే ద లీఫ్ టర్న్స్ ఇంటూ బ్లూయిష్ బ్లాక్ కలర్లో మారుతుందన్నమాట. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకని లీఫ్ బ్లూయిష్ బ్లాక్ కలర్లో మారిందంటే వెన్ ద అయోడిన్ రియాక్ట్ విత్ స్టార్చ్ టర్న్స్ ఇంటూ బ్లూయిష్ బ్లాక్ కలర్. మనం ఒక రైస్ తీసుకుని బాయిల్డ్ రైస్ తీసుకుని అయోడిన్ వేస్తే ఖచ్చితంగా అది బ్లూయిష్ బ్లాక్ కలర్లో మారుతుంది. లేదా పొటాటో తీసుకుని అయోడిన్ వేస్తే మనం బ్లూయిష్ బ్లాక్ కలర్లో మారుతుంది. ఎందుకంటే పొటాటోలో స్టార్చ్ ఉంది, బాయిల్డ్ రైస్లో కూడా స్టార్చ్ ఉంది. అయోడిన్ను స్టార్చ్తో కలిసినప్పుడు రియాక్ట్ అయినప్పుడు ఏ కలర్లో మారుతుంది అంటే బ్లూయిష్ బ్లాక్ కలర్లో మారుతుంది. అలాగే ఈ లీఫ్లో కూడా స్టార్చ్ ఉంది కాబట్టి ఇది బ్లూయిష్ బ్లాక్ కలర్లో మారుతుంది. దట్ ఈస్ ద అబ్జర్వేషన్. రిజల్ట్: బై కండక్టింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ స్టార్చ్ ప్రెజెంట్ ఇన్ ద లీవ్స్. ఓకే, రైట్. వన్స్ రివైజ్. నెంబర్ 1, ఎయిమ్ to prove that starch present in the leaves. Required materials: test tube, glass beaker, water, methylated spirit, leaf, stand, tripod stand and Bunsen burner, and petri dish and iodine and dropper. Okay, procedure: take test tube and half of the test tube filled with methylated spirit and put a narrow leaf in the test tube, and take a glass beaker, 3/4 of the glass beaker filled with water, and place the test tube in the beaker contains water. Place this setup on the tripod stand. Boil the water with Bunsen burner. When the water boils, the methylated spirit also boils, and also leaf lost its green color and turn into pale white color because of removal of the chlorophyll pigment. Then take out the leaf, clean with water and place in the petri dish. Test with iodine. Observation: the leaf turn into bluish black color because when the iodine react with carbohydrate turn into bluish black. Result: by conducting this experiment it is proved that starch present in the leaves. Okay, thank you very much.